ఐటీ హబ్కి చాలా నియర్గా ఉండే విధంగా ఒక మంచి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? అది కూడా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా 30 మినిట్స్ డ్రైవ్లో మన ప్రీమియం విల్లాకి రీచ్ అయ్యే విధంగా, అంతేకాకుండా ఎయిర్పోర్ట్కు జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయ్యే విధంగా ఒక ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ప్రీమియం విల్లానే కాదండి, చాలా లావిష్ విల్లా అన్నమాట ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఒకసారి మనం కమ్యూనిటీ దగ్గరికి వెళ్దాం. ఆ టోటల్ ఎన్ని ఎకరాలు వస్తుంది, దాని ప్రైస్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. వెళ్దాం పదండి. ఇదే అండి ఆ ప్రాజెక్టు, ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చాలా నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా లగ్జరీ ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్టు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మనం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూద్దాం. ప్రజెంట్ ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటి. ఇందులో మెయిన్గా అమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇందులో వచ్చేసి కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఈ ప్రాజెక్టు పక్కనే కనుక చూసుకున్నట్టయితే 2000 ఎకరాల్లో మనకు అర్బన్ ఫారెస్ట్ కూడా ఉందండి. దీని పక్కనే మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల చాలా నేచర్ ఫ్రెండ్లీ కూడా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చాలా నీట్గా కూడా మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఇందులో 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో విల్లాస్ అయితే ఇస్తున్నారు. మీకు ఒకసారి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, విల్లాస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం పదండి. ఈ టోటల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కానీ ప్రజెంట్ విల్లాస్ అయితే